కూడా చెప్పా. ఇప్పుడు అసలు పరీక్ష ఎదురవుతుంది. ఎందుకని నువ్వు పవర్లో లేనప్పుడు తమ్ముడు రా మన ఇద్దరం కదా భోంచేద్దాం బిర్యానీ తిందాంపా నా కొడుకు సంగతి తేలుద్దాం పద అంటే హ్యాపీ. కానీ పవర్లోకి వచ్చాక ఈ అన్నయ్య తమ్ముడు పద నీ వాళ్ళ నువ్వు 10 మందిని తెచ్చుకో, మా వాళ్ళకి ఒక 30 మందికి రేషన్ ఇస్తున్నాను, మీ వాళ్ళకి ఒక 10 మందికి ఇచ్చుకుందాం అంటే నడుస్తుంది. ఈ మాట ఈ అన్న అనడు. అంటే ఈ అన్న దగ్గర ఉన్న అసలు తమ్ముళ్ళు ఒప్పుకోరు. ఏరా నువ్వెవడురా నిన్నగాక మొన్న వచ్చావు, మా అందరి వల్ల నువ్వు అధికారంలోకి వచ్చావు, నువ్వు వెళ్ళి ఆళ్ళని తీసుకొస్తావా అంటారు. వాడికి ఏం ఫీలింగ్ ఉంటది? ఇవాళ జనసేనలో ఉన్నటువంటి నాయకుడు కార్యకర్త మేము పవన్ కళ్యాణ్ ఇట్లా అదేదో ఇట్లా అంటుంటారు కదా, అట్లా అనేసి చెప్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఓ రేషన్ కార్డు ఇప్పించమ్మా, ఓ పెన్షన్ ఇప్పించమ్మా, లేకపోతే అదే CMRF ఫండ్ ఇప్పించమ్మా అంటున్నారు. ఏదో ప్రభుత్వ పని అడుగుతారు, ఇల్లు ఇప్పించమ్మా అని చెప్పి. వీళ్ళు ఎవరిని అడగాల? తెలుగుదేశం నాయకుల దగ్గరికి వెళ్ళి అడగాలి. ఎందుకని? వీళ్ళ ఎమ్మెల్యే ఉన్నా ఇతనికి లేదు సీన్ అక్కడ. వీళ్ళ ఎమ్మెల్యే లేని చోట అయితే అసలు సీన్ లేదు. ఆ నాయకుడు దయతలిస్తే 100లో 1, 2 వస్తే గ్రేట్. వీళ్ళకి 10 మంది 25 అబ్లిగేషన్స్ ఉన్నాయి, ఇది తీర్చలేరు. నువ్వు ఇది ఎట్టుంటదంటే మనం 100 పనులు ఒకటికి చేసి పెట్టి, నాకు బాగా గుర్తు తిరుమల తిరుపతి దేవస్థానం అక్కడ తిరుపతిలో పనిచేసినప్పుడు ఎవరో వస్తారు, వచ్చి దర్శనానికి అడిగినప్పుడు 10 సార్లు చేయగలుగుతాం. ఓసారి అక్కడ ఉన్న రిస్ట్రిక్షన్స్ కారణంగా ఆ రోజున ఏదో ఏ రాష్ట్రపతి వస్తున్నాడు చేయలేమనుకోండి, మనకి లేదా ఇప్పుడేమి